కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లు తొలగించారని ఆయన విమర్శించారు. నకిలీ లాగిన్లు, ఫోన్ నెంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించారన్నారు రాహుల్. సాఫ్ట్వేర్ను వినియోగించే కేంద్రీకృత పద్ధతిలో ఓట్ల చోరీ జరిగిందని హస్తం లీడర్లు ఆరోపించారు. కర్ణాటకలోని అలంద్లో 6,000 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని విమర్శించారు ఆయన. This constituency in Karnataka, 6,018 votes. Somebody tried to delete 6,018 votes. We don't know the total number of votes that were deleted in Anand in the 23 election. They are much higher than 6,018. Somebody got caught deleting 6,018 votes. And it was caught, like most crimes, by a coincidence. What happened was, booth level officer there noticed that her uncle's vote was deleted. ఓట్ల చోరీకి పాల్పడే వారిని ఎన్నికల సంఘం చీఫ్ రక్షిస్తున్నారనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తక్షణమే న్యాయస్థానాల విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇది హైడ్రోజన్ బాంబ్ కాదని దాన్ని త్వరలో పేలుస్తా అన్నారు రాహుల్ గాంధీ. Somebody got caught. Such a direct accusation about this gentleman, Gyanesh Kumar. There is an ongoing investigation on this matter in Karnataka. The CID of Karnataka has sent 18 letters in 18 months to the Election Commission. And they have asked the Election Commission for some very simple facts. Number one, destination IP from where these forms were filled. Number two, give us the device destination ports from where these applications were filed. And number three, most important, give us the OTP trails, because when you file, you have to get an OTP. The CID of Karnataka has written to the Election Commission for this, and they are not giving it. Why are they not giving it? Because this will lead us to where the operation is being done from. కాంగ్రెస్ ఆరోపణలపై కాషాయ దళం మండిపడుతోంది. రాహుల్కు రాజ్యాంగం, చట్టం అర్థం కావడం లేదంటున్నారు కమలనాథులు. హైడ్రోజన్ బాంబు పేలుస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కానీ ఆ బాంబు తుస్సుమందని ఎద్దేవా చేశారు బీజేపీ లీడర్లు. బంగ్లాదేశ్, నేపాల్ తరహా అశాంతిని భారత్లో సృష్టించాలని రాహుల్ భావిస్తున్నారని ఆరోపించారు కమలం నేతలు. రాహుల్ వ్యాఖ్యలు తోసిపుచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆన్లైన్లో ఏ ఒక్క ఓటును తొలగించలేరని స్పష్టం చేసింది. సంబంధిత వ్యక్తికి సమాచారం లేకుండా ఓటు తీసివేయడం కుదరదని తేల్చెప్పింది. సాఫ్ట్వేర్ ద్వారా ఓట్లు తొలగించడం అసాధ్యమని చెప్పింది. ఆన్లైన్లో కేవలం దరఖాస్తుకు మాత్రమే అవకాశం ఉంటుంది. నేరుగా పేర్లను తొలగించడం కుదరదు. ఓటర్ జాబితా నుంచి పేరు తొలగించాలన్నా లేదా జాబితాలో ఎవరిపైన అభ్యంతరం ఉన్నా ఫామ్ 7తో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైనా ఓటర్ తన నియోజకవర్గం మారినా ఇదే ఫామ్తో దరఖాస్తు చేసుకోవాలి. నియోజకవర్గం పేరు, ఎపిక్ నెంబర్, తొలగింపున కారణాన్ని తెలియజేయడంతో పాటు దరఖాస్తుదారు వివరాలు, సంతకం కూడా అవసరం. ఆన్లైన్లో లేదా బూత్ లెవెల్ ఆఫీసర్కు దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది. భిన్న వాదనలు వినబడుతున్నాయి. ఈసీ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే యాక్చువల్గా ఓట్ల చోరీ జరిగిందా, ఓట్ చోరీ కౌన్ అనేటువంటి అంశం మాత్రం దేశవ్యాప్తంగా ఓ కుదుపుతోందనొచ్చు. రాహుల్ గాంధీ నాన్ స్టాప్గా ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నారు. త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనం ఒక డిబేట్